ఈవినింగ్ ఆల్. సో టుడే మనం ఈరోజు కెమికల్ ఈక్వేషన్స్లో మోల్ కాన్సెప్ట్ ద బేసిక్ కాన్సెప్ట్ అండ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ప్రీ ఫైనల్స్ అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ బిఫోర్ Feb 17 వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇస్ మోల్ కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేసేది రియాక్టెన్స్ ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ వాట్ వీ హ్యావ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు discuss and ratio of molecules of reactants and products. In the mole concept, reactants products యొక్క రేషియోస్ మాలిక్యూల్స్ యొక్క రేషియోస్ కూడా కనుక్కుంటాం. అలానే we have to know the atomic mass of the elements and Avogadro's number, that is 6.002 into 6.022 into 10 to the power of 23. This is Avogadro's constant. And మన ఈక్వేషన్ మొత్తం సాలిడే ఉంటే అప్పుడు అది మాస్ రిలేషన్షిప్ అంటాం. ఒక సాలిడ్ ఒక లిక్విడ్ లాగా ఉంటే దాన్ని మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్ అంటాం. అలానే కంప్లీట్గా లిక్విడ్స్ ఉంటే దాన్ని మనం వాల్యూమ్ రిలేషన్షిప్తో, సాలిడ్ లిక్విడ్ అక్వేస్ గ్యాసెస్ ఈ 4 స్టేట్స్ ఉంటే మాస్ వాల్యూమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనే రిలేషన్షిప్ని వాడతాం. బేసికల్గా మన మోల్ కాన్సెప్ట్ అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్ అంటే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ నుండి మనం డిరైవ్ చేసేది ఏంటి అనేది ఉంటుంది. అండ్ ఇందులో మనం చూసుకునేది ఎస్టీపీ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ అంటే ఒక టెంపరేచర్ అంటే 273 కెల్విన్స్ దగ్గర అండ్ 760 mm ఆఫ్ హెచ్జి అంటే హైడ్రాగ్రామ్ అంటే మెర్క్యూరీ 760 mm ఆఫ్ హైడ్రాగ్రామ్ అండ్ 273 కెల్విన్స్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఏమైతే రియాక్షన్ జరుగుతాయో వాటి గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ మనం డిస్కస్ చేసేది అసలు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది. ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే మనకి ఇక్కడ చూస్తే మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇస్తారు, లేదా మనమే బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఒక కెమికల్ ఈక్వేషన్ ఇచ్చి మనం ఫస్ట్ అయితే కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ చేసేదానికి ఇక్కడ 1 అల్యూమినియం ఉంది, ఇక్కడ 2 అల్యూమినియమ్స్ ఉన్నాయి, సో ఇక్కడ 2 పెట్టాలి. అండ్ ఇక్కడ 2 ఐరన్స్ 3 ఆక్సిజన్స్ సాటిస్ఫైడ్, 2 ఐరన్స్ 1 ఐరన్, సో 2 పెట్టుకోవాలి. బై దిస్ ద ఈక్వేషన్ ఈస్ బ్యాలెన్స్డ్. ఇలా బ్యాలెన్స్ అయిన ఈక్వేషన్ని మనం అటామిక్ మాసెస్తో, అల్యూమినియం అటామిక్ మాస్ ఏంటి మనకి 27U, ఐరన్ అటామిక్ మాస్ 56 యూనిఫైడ్ మాస్ అండ్ ఆక్సిజన్ ఈజ్ 16 యూనిఫైడ్ మాస్. ఇలా క్వశ్చన్స్లో ఇస్తారు, ఇవ్వనప్పుడు మనం కనుక్కోవాల్సి ఉంటుంది. మన అటామిక్ మాసెస్ రాసేసుకున్నాం. అటామిక్ మాసెస్ రాసుకున్నాక క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే మనల్ని, సపోజ్ దట్ యు ఆర్ ఆస్క్డ్ టు క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ అల్యూమినియం రిక్వైర్డ్ టు గెట్ 1120 kg ఆఫ్ ఐరన్ బై ద అబోవ్ రియాక్షన్. మనకి ఇచ్చిన రియాక్షన్ ప్రకారంగా ఇక్కడ ఏదైతే రియాక్షన్ ఇచ్చినరో ఆ రియాక్షన్ ప్రకారం ఒక మనం 1120 kgs ఆఫ్ ఐరన్ కోసం ఎంత అల్యూమినియం కావాలి అనేది చూస్తాం. ఫస్ట్ ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ నుండి 2 ఇంటూ అల్యూమినియం అటామిక్ మాస్ రాస్తాం. సో 2 ఇంటూ 27 ప్లస్ ఐరన్ 2 ఇంటూ 56 ప్లస్ ఆక్సిజన్ 3 ఇంటూ 16 ఇలా రాసుకుంటాం. 2 is the number of atoms and 56 is the unified mass of iron. అలానే 3O3 and O atomic mass is 16. ఇది రాసుకున్నాం. సో మన రియాక్టెంట్ సైడ్ కూడా రాసుకుంటే అల్యూమినియం 2 ఇంటూ 27 ప్లస్ 3 ఇంటూ 16 ఇది, అలానే ఇంకొకటి 2 ఇంటూ 56 ఇది మనకు వస్తుంది. అంటే మన ఐరన్ అనేటిది కలుపుకొని నౌ 2 ఇంటూ 27 ఏమవుతుంది మనకి 54. సో 54U ప్లస్ 2 ఇంటూ 56 ప్లస్ 3 ఇంటూ 16 విల్ బికమ్ 160 యూనిఫైడ్ మాస్. అండ్ అలానే ఇటువైపు
2 into 27 will be 54. 54 into plus 3 16s. So it will become 102 unified mass plus ఎంత ఇది మనకి 112 unified mass. ఇలా వచ్చింది. యూనిఫైడ్ మాసెస్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవడం ఏం లేదు. 54 grams యూని తీసేసి జీ పెట్టాలి అంతే. 102 grams ప్లస్ 112 grams ఇలా ఉంది. ఈ ఈక్వేషన్ ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు, 54 grams ఆఫ్ అల్యూమినియంకి 112 grams ఆఫ్ ఐరన్ వచ్చింది. ఇన్ క్వశ్చన్ వాట్ దే గేవ్, calculate the aluminum when 1120 kgs of iron are required are given. సో దీన్ని ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ అల్యూమినియం అని అనుకోవాలి, అంటే తెలియదు కాబట్టి ఎక్స్ గ్రామ్స్. అండ్ వాళ్ళు ఇచ్చారు 1120 kgs ఆఫ్ ఐరన్కి అన్నారు. కన్వర్ట్ చేసుకోవాలి కదా, ఇక్కడ గ్రామ్స్ ఉంది, ఇక్కడ గ్రామ్స్ ఉంది, ఇక్కడ గ్రామ్స్ ఉంది, ఇక్కడ కేజీస్ ఉంటే కేజీస్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి. సో మనం కన్వర్ట్ చేసుకుంటే 1120 ఇంటూ 1 kg ఈజ్ ఈక్వల్స్ టు 1000 grams. సో 1000 grams ఇలా కన్వర్ట్ చేసుకుంటాం. ఇలా కన్వర్ట్ చేసుకున్నాక క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, ఇది అందరికి తెలుసు. సో బై క్రాస్ మల్టిప్లయింగ్ 1120 ఇంటూ 1000 ఇంటూ 54 by 112. సో 112 1 ja, 112 10 ja, it will become 112 tens, and here it will become is equals to x grams of aluminum. సో ఎంత రావాలి, సో అక్కడ మనకి 10 into 1000 will be 10,000 into 54 grams. సో ఇలా ఉంది. సో 54 into 10 will be our 5,40,000 grams or 540 kgs. ఓకే, 540 kgs అంటే x grams of aluminum is equals to 5 grams or 540 kg అని కూడా రాయొచ్చు. ఇలా దేర్ ఫోర్, సో ఇలా మన ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. సో మన టు గెట్, సో 1120 kgs of iron, to get 112 kgs of iron we are required the 540 kgs of aluminum. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి హియర్ 2Na plus 2H2O gives 2 NaOH plus H2 gas ఇలా ఇచ్చారు. ఇలా మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్ నుండి మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ మాసెస్ కనుక్కుందాం. Na ఇంటూ అంటే Na అటామిక్ వెయిట్ ఈజ్ 23. సో 2 into 23 ప్లస్ 2 into H2s. సో 2 కామన్ ఉంది రెండింటికి. సో 2 into 1 into 2 ప్లస్ 1 into 16 into 1. So this gives 2 into 23 plus 16 plus 1 plus 2 into 1 ఇట్లా రాసుకున్నాం. 223 is equals to 46 grams plus 36 grams అవుతుంది. అండ్ దిస్ విల్ బికమ్ 80 grams ప్లస్ ఇది 2 grams అవుతుంది. The question will be calculate the volume, mass and number of molecules of hydrogen liberated when 230 grams of sodium reacts with excess water at STP. Atomic mass ఇచ్చారు, ఆ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చారు. STP దగ్గర 230 grams of sodium ఎక్సెస్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ లిబరేట్ చేస్తుంది.
ఆ హైడ్రోజన్ లిబరేట్ అయిన హైడ్రోజన్కి వాల్యూమ్, మాస్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ అన్నారు. అంటే హైడ్రోజన్కి కనుక్కోవాలి. సో హైడ్రోజన్కి కనుక్కోవాలి కాబట్టి వాళ్ళు ఇచ్చిన యాజ్ పర్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ 46 grams of sodium is required to produce 2 grams of H2. ఫస్ట్ మాస్ కనుక్కోవాలి, దాని తర్వాత వాల్యూమ్, దాని తర్వాత నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోవాలి. దిస్ ఇస్ ద ప్రాసెస్. మాస్ తర్వాత వాల్యూమ్ తర్వాత నెంబర్ ఆఫ్ మాలిక్యూల్, ఈ స్టెప్ వైజ్ కనుక్కోవాలి. అండ్ క్వశ్చన్లో ఇచ్చారు 230 grams ఆఫ్ సోడియం అండ్ హౌ మెనీ గ్రామ్స్ వీ హ్యావ్ టు గెట్ H2. As per balanced equation, 46 grams of sodium is required to produce 2 grams of hydrogen. కానీ 230 grams of sodium ఎన్ని గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే బై డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ x grams ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ 2 into 230 అవుతుంది. అండ్ ఇది ఇంటూ అవుతుంది, దీన్ని ఇటు సైడ్ పంపించేసుకుంటే బై అవుతుంది కాబట్టి 46. సో ఇలా చేసినప్పుడు 2 1s are 2 23s are 23 1s are 23 10s are, it will become 10 grams. So therefore 230 grams of sodium will produce 10 grams of H2 gas. ఓకే, 10 grams of H2 gas ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఎస్టీపీ దగ్గర అన్నారు, వాల్యూమ్ కూడా కనుక్కోవాలి. జస్ట్ వి చెక్ ఇట్. ఎస్టీపీ దగ్గర ఎనీ gas will occupy 22.4 liters of volume at STP. ఏ గ్యాస్ అయినా కూడా STP దగ్గర 22.4 liters of వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. దీన్నే మనం గ్రామ్ మోలార్ వాల్యూమ్ అని కూడా అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ హైడ్రోజన్కి కనుక్కోవాలి కాబట్టి మాస్ కోసం అయితే వాళ్ళు సోడియం ఇచ్చారు. ఇప్పుడు హైడ్రోజన్కి మనం వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోవాలి, క్వశ్చన్లో ఇచ్చారు. సో 2 grams ఆఫ్ హైడ్రోజన్ విల్ ఆక్యుపై 22.4 liters ఆఫ్ వాల్యూమ్ కదా. సో యాజ్ పర్ దిస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇది. సో ఆల్రెడీ 10 grams అనేది 230 grams ఆఫ్ సోడియంకి 10 grams ప్రొడ్యూస్ అవుతుందని కనుక్కున్నాం. సో ఇక్కడ 10 grams అలా తీసుకోవాలి. 10 grams of H2 will produce occupies y liters of volume. ఎన్ని లీటర్స్ ఆఫ్ వాల్యూమ్? ఆల్రెడీ ఎక్స్ని ఇందాక యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు y, సేమ్ క్వశ్చన్ కాబట్టి. సో y బై డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ మనకి 22.4 into 10 వస్తుంది, y into 22 grams వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు. సో వైని సింగిల్ చేసి 2 గ్రామ్స్ని కూడా రైట్ సైడ్ పంపించుకుంటే 22.4 into 10/2 అవుతుంది. మనం రాద్దాం. y లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 22.4 into 10/2 అవుతుంది. సో 2 1s are 2 11.2s are. సో ఇట్ విల్ బికమ్ y లీటర్స్ అనేది మనకి 11.2 into 10 అంటే మనకి ఎంత వస్తుంది? 112 లీటర్స్ వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు 112 లీటర్స్. సో అట్ STP 10 grams of hydrogen will occupy 112 liters of వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ అవర్ వాల్యూమ్. అండ్ నెక్స్ట్ STP దగ్గర ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ ఉంటుంది అంటే అట్ STP ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ షుడ్ బి 6.022 into 10⁻23. సో యాజ్ పర్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్
2 grams of hydrogen will be contain 6.022 into 10 to the power of 23 molecules. And what about 10 grams of hydrogen? 10 grams of H2 Z molecules contain అయి ఉంటుంది. By cross multiplication we'll get 6.022 into 10 to the power of 23 into 10 by 2 is equals to Z. So 10 to the power of a to the power of m into a to the power of n will be a to the power of n plus n. That will be 24. So మనకి 6.022 into 10 to the power of 24 by 2. 2తో 6.022 డివైడ్ అవుతుంది. సో 2 1s 2 3.011. So Z molecules is equals to 3.011 into 10 to the power of 24. Therefore 10 grams of H2 contains 3.011 into 10 to the power of 24 molecules. This is about our interpretation or mole concept. Last one is limiting reagent. కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే లిమిటింగ్ రియేజెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద రియాక్టెంట్ which will limits the amount of product is called as limiting reagent. ఒక రియాక్టెంట్ లిమిటింగ్ రియేజెంట్ అంటే ద రియాక్టెంట్ విచ్ విల్ లిమిట్స్ ద అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ ద రియాక్టెంట్ అవైలబుల్ ఇన్ లెస్ అమౌంట్ ఆర్ ద రియాక్టెంట్ which will be available in less quantity is called limiting reagent, as it limits the amount of product formed. The reactant which will limits the amount of product or the reactant which will be available in less quantity which will limits the amount of product is called limiting reagent. Some questions will be completely depend on limiting reagent. That questions will be discussed in later.